హాయ్ గైస్, డారెన్ సమీ నేషనల్ స్టేడియం సెయింట్ లూయిస్ వేదికగా ఇండియా మరియు ఆస్ట్రేలియా జట్లు తలబడబోతున్నాయి. ఇంక ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ రేపు అనగా జూన్ 24వ తేదీన సాయంత్రం 8 గంటలకి మొదలుగానుంది. ఇంక ఈ మ్యాచ్ కి మన ఇండియన్ టీం ఆస్ట్రేలియన్ టీం పై రివెంజ్ తీర్చుకునేందుకు బరిలో దిగుతుంటే, మరోవైపు ఆస్ట్రేలియన్ టీం సెమీఫైనల్ చేరేందుకు తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్ లో గెలవాలనే పట్టుదలతో బరిలో దిగుతుంది. ఇంక ఈ మ్యాచ్ అనేది ప్యూర్ బ్యాటింగ్ పిచ్ మీద జరగనుంది కాబట్టి ఇరు జట్ల బ్యాట్స్మెన్స్ అయితే మంచిగా రాణించే అవకాశం ఉంటుంది. ఇంకా ఆస్ట్రేలియన్ టీం విషయానికి వస్తే తమ బ్యాట్స్మెన్ అయిన గ్లెన్ మ్యాక్స్వెల్ ఫామ్లో రావడం వీళ్ళకైతే ప్లస్ పాయింట్గా మారుతుంది. ఇంక ఈ మ్యాచ్ ఆస్ట్రేలియా కన్ఫర్మ్గా గెలవాలంటే తమ టాప్ ఆర్డర్ నుండి మంచిగా స్కోర్ రావాల్సి ఉంటుంది. ఇంకా అలాగే ఈ మ్యాచ్కి తమ స్టార్ బౌలర్ అయిన మిచెల్ స్టార్క్ని 3 మళ్ళీ ప్లేయింగ్ లెవెల్లో తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఆస్ట్రేలియన్ టీంకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్రెడీ ఇండియన్ ప్లేయర్స్తో ఐపీఎల్లో కలిసి ఆడుంటారు కాబట్టి ఏ విధంగా కౌంటర్ అటాక్ చేయాలనేది ఆస్ట్రేలియన్ టీంకి తెలిసి ఉంటుంది. ఒకవేళ ఈ మ్యాచ్ అనేది ఆస్ట్రేలియన్ టీం గెలిస్తే నేరుగా అయితే సెమీఫైనల్ క్వాలిఫై అవుతుంది. లేదా ఈ మ్యాచ్ అనేది ఓడిందంటే ఖచ్చితంగా ఇంటికి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ మ్యాచ్ అనేది ఖచ్చితంగా గెలవాలనే పట్టుదలతోనే ఈ మ్యాచ్ లోకి బరిలో దిగుతుంది ఆస్ట్రేలియన్ టీం. ఇంక ఈ మ్యాచ్ కి ఆస్ట్రేలియన్ టీం యొక్క ప్లేయింగ్ లెవెన్ చూస్తే డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కస్ స్టోనిస్, టిమ్ డేవిడ్, మాథ్యూస్ వైడ్, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జాన్పా మరియు జాస్ హేజల్వుడ్ తో కలిగిన ప్లేయింగ్ లెవెన్ తో బరిలో దిగే అవకాశం అయితే ఉంది. ఆస్ట్రేలియన్ టీం పై రివెంజ్ తీర్చుకునేందుకు మన ఇండియన్ టీం ఈ మ్యాచ్ కి సేమ్ ప్లేయింగ్ లెవెన్ తో అయితే బరిలో దిగబోతుంది. ఇంకా లాస్ట్ మ్యాచ్ రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ ఫామ్ లో రావడం ఇండియన్ టీం కి అయితే ప్లస్ పాయింట్ కి అయితే మారనుంది. ఈ మ్యాచ్ లో మన ఇండియన్ టీం ఓడిపోయినా లేదా విజయం సాధించిన మన ఇండియన్ టీం ఒక నెట్ రేట్ మంచిగుంది కాబట్టి సెమీఫైనల్ కి అయితే చేరుకుంటుంది. ఇంకా ఈ మ్యాచ్ లో ఇండియన్ టీం ఆస్ట్రేలియా యొక్క ఓపెనర్స్ ని వీళ్ళంత త్వరగా వికెట్స్ తీయగలిగితే తక్కువ స్కోర్ కే కట్టడి చేయగలదు. అలాగే మన బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆస్ట్రేలియన్ బౌలర్స్ అయిన ఆడమ్ జాంపా మరియు ప్యాట్ కమిన్స్ ఒక బౌలింగ్ లో కొంచెం జాగ్రత్తగా ఉండి ఆడాల్సి ఉంటుంది. ఇంక ఈ మ్యాచ్ అనేది ఆస్ట్రేలియన్ టీం కి తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్ కాబట్టి ఫుల్ ప్రెజర్ తో వస్తారు. సో మన ఇండియన్ టీం ఆస్ట్రేలియాపై మరికొంత ప్రెజర్ పెట్టగలిగితే ఈ మ్యాచ్ లో మన ఇండియన్ టీం ఈజీ గెలిచే అవకాశం అయితే ఉంటుంది.